తీసుకో ప్రకాశం అన్న. ఇది డబ్బు మాత్రమే కాదు, మీ అల్లుడు పరువు మర్యాదలు కూడా. తీసుకెళ్ళి మీ అల్లుడు అవమానపడకుండా కాపాడండి. పట్టుకోండి. ఇక చాలా ఆపుదేవా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీ యాక్టింగ్ ఇంకా ఆపు. మేము డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళినా మాకంటే ముందు నువ్వు అక్కడికి చేరుకొని మా ప్రయత్నం ఫలించకుండా చేసేది నువ్వు. ఆ ఝాన్సీ నోటుకొచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని అవమానించడానికి కారణం నువ్వు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయ్యో, ఎంత మాట అన్నావన్నా. మీకు అడ్డు తగలాల్సిన అవసరం నాకేంటన్నా? ఇక నటించింది చాలు దేవా. కూతురు గురించి ఏ తండ్రి వినకూడని మాట మా నాన్న వినేలా చేశావు. దానికి నా కాళ్ళు కింద చెప్పుతో నీ దవడ పగలు కొట్టాలనుంది. కానీ నిన్నిప్పుడు కొట్టడం కన్నా నా భర్తని కాపాడమే నాకు ముఖ్యం. అందుకే చెప్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకో. తప్పుకుంటాను. తప్పుకోకుండా ఇక్కడే చాపేసుకుని పడుకుంటానా ఏంటి? సాయంత్రానికల్లా మీ ఆయన ఆ కుబేరికి డబ్బులు ఇవ్వలేదనుకో, ఆడు నేరుగా మీ ఇంటికి వచ్చి నిన్నెత్తుకుపోతాడు. ఆ అవమానం అవసరమా నీకు? అందుకే నీ మంచి కోరే చెప్తున్నా. ఇదిగో ఈ డబ్బు తీసుకో. నేనేం ఊరికే ఇవ్వనులే. మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. నీతో డీల్ మాట్లాడడానికి నా దగ్గరే ఉంది. అది అలా అడుగన్నా చెప్తాను. ఈ ఏరియాలో బాగా జరిగే వాటర్ క్యాన్ బిజినెస్ ఉంది కదా, అది నీదే. మీ కింద చాలా కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఈ డబ్బు తీసుకుని ఆ షాప్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. నేను చూసుకుంటాను. కావాలంటే మీ ఇంటికి వారానికి 2 క్యాన్లు ఫ్రీగా ఇస్తాను. ఏమంటారు? ఇక మీద మీరు వాటర్ క్యాన్లు బిజినెస్ చేయకూడదు. ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి మీ అల్లుడు ప్రాబ్లం సాల్వ్ చేసి వెంటనే ఆ షాప్ నాకు రాసిచ్చేయండి. రాతకోతలు అయినాక కృష్ణారామ అంటూ ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోండి. డీల్ ఓకేనా? 10 ఏళ్లుగా కష్టపడుతూ మా నాన్న షాప్ ని ఒక స్థాయిలో నిలబెట్టాడు. నువ్విప్పుడొచ్చి గద్దలా తన్నుకుపోదాం అనుకుంటున్నావా? లేదక్షయ. ఇక చాలా ఆపుదేవా. అది షాప్ మాత్రమే కాదు, నాకు సంబంధించినంత వరకు మా కుటుంబానికి అన్నం పెట్టే దేవాలయం. ఇప్పుడు మాకున్న సమస్యను అడ్డు పెట్టుకొని ఆ దేవాలయాన్ని లాగేసుకోవాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు కాక జరగదు. జాగ్రత్త. అయ్యయ్యో, పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారేంటి? నేను గెద్దనైతే అక్కడున్నది డేగా. దాని నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం ఈ డబ్బు. మీకు మీ షాప్ ముఖ్యమా, మీ కూతురు ముఖ్యమా? బాగా ఆలోచించుకో అన్నా. వాడు కాదు కదా, వాడి తలలో జేజమ్మొచ్చినా నాపై చెయ్యి వేయలేడు. వాడినేం చేయాలో నేను చూసుకుంటాను. ముందు నీ నక్క వినియాలాపి మర్యాదగా అడ్డు తప్పుకో. రండి. వెళ్ళండి వెళ్ళండి. కాసేపట్లో మీ బతుకు తలకిందులు కాబోతుంది. దిగండి నాన్న. ఏమైంది ప్రకాశం? ఇప్పుడు ఏం చేద్దాం అక్షయ? మీరేం దిగులు పడకండి నాన్న. తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది. మావయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి నాన్న. 3 సార్లు ఫోన్ చేసినట్టున్నారు. అవునా? ఫోన్ చేసి ఏంటో కనుక్కోమ్మా. సారీ మావయ్య, మీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు. చెప్పండి మావయ్య. అమ్మా అక్షయ, ఆ ఫైనాన్షియర్ మన ఇంటికి కొంతమంది రౌడీల్ని పంపించాడమ్మా. రౌడీలా? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా మావయ్య? మన ఇంటి గుమ్మం ముందు కూర్చొని మమ్మల్ని బెదిరిస్తున్నారమ్మా. అయ్యో, అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. డబ్బు కుదిరిందా అమ్మా? ఏమైందమ్మా?
లేదు మావయ్య, డబ్బులు ఇంకా అడ్జస్ట్ కాలేదు. డబ్బుల కోసం నేను నాన్న ఇంకా తిరుగుతూనే ఉన్నాం మావయ్య. ఒరే నాన్న, ఏమైందిరా? డబ్బు ఇంకా కుదరలేదంటమ్మా. అమ్మో, ఇప్పుడు ఎలారా? అక్షయ, కావాలంటే నేను ఒకసారి రత్నవల్లిని కలిసి స్థలం పత్రాలు అడగనా అమ్మా? ఇప్పుడు అంతకన్నా మనకి వేరే దారేం లేదమ్మా. వద్దు మావయ్య, మీరు వెళ్ళకండి. నేనే వెళ్ళి ఎలాగైనా అమ్మతో మాట్లాడి ఆ పత్రాలు తీసుకొస్తాను. అమ్మా, ఏం జరిగింది? సత్యం ఏమంటున్నాడు? ఆ ఫైనాన్షియర్ ఇంటికి రౌడీల్ని పంపించాడంట నాన్న. వాళ్ళ ఇంటి ముందే కూర్చొని డబ్బులు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తామని బెదిరిస్తున్నారంట. మావయ్య చాలా భయపడుతున్నారు నాన్న. ఇప్పుడు ఎలా అక్షయ? ఏం చేద్దాం? ఇప్పుడు మనకున్న ఒకే ఒక దారి ఇంటికి వెళ్ళి అమ్మని పత్రాలు ఇవ్వమని అడగడం మాత్రమే ఉంది. అమ్మా, మీరు చచ్చినా పర్లేదు, నేను పత్రాలు ఇవ్వనని గట్టిగా నిర్ణయించుకుని కూర్చుందమ్మా. అది వెళ్ళి దాన్ని అడిగినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీ అల్లుడు గారి పరువు కాపాడడం కంటే ఇంకా దేని గురించి మనం ఆలోచించకూడదు నాన్న. టైంకి డబ్బు ఇవ్వకపోతే ఆ ఫైనాన్షియర్ ఆఫీస్ లో ఆయన ఏం చేస్తాడో మనకు తెలీదు. నేను ఎలాగైనా డబ్బు తీసుకొస్తానని ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నాన్న. మనకి వేరే దారి లేదు. నేను ఇంటికి వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. అలాగేనమ్మా, పద, నేను కూడా వస్తున్నాను. వద్దు నాన్న, అమ్మ ఏమేనంటే మీరు కోప్పడతారు. సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. మీరు సోమంకుల్ని తీసుకెళ్లి ఆయన ఆఫీస్కి వెళ్ళండి నాన్న. నేను పత్రాలు తీసుకొని నేరుగా అక్కడికే వచ్చేస్తాను. ఆ రాక్షసి నోటికొచ్చినట్టు మాట్లాడి నిన్ను బాధ పెడుతుంది అక్షయ. మాట్లాడితే మాట్లాడిని నాన్న, పత్రాలు ఇస్తే చాలు మనకి. వెళ్ళొస్తాను నాన్న. వస్తాను అంకుల్. వస్తానన్నా. అలాగేనమ్మా. దీని వాలకం చూస్తుంటే డబ్బులు దొరక్క చివరికి నా పత్రాల కోసమే వచ్చినట్టుందే. ఏం చేయాలి? అమ్మా,